నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిందని, సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు అన్ని వర్గాల ప్రజలు భారీగా హాజరు కావడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ మరోసారి రుజువైందని అన్నారు. సభ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. నల్గొండ జిల్లా మహిళలు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారని, మహిళల ఆకాంక్షలను అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో నల్గొండ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే జిల్లా అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, నెల్లికల్, కిష్టారాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లంల, చెర్లగూడెం రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు రైతులపై ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నల్గొండ రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని, ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజల ముందుకు వెళ్లి తమకు ఎందుకు ఓటు వేయాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయని పున్నా కైలాష్ నేత విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎండి ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, దామనూరి అశోక్, చెర్లపల్లి గౌతమ్, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం కోటేష్, ఎండి అజీద్, సయ్యద్, నాగుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నియామకాలు చక్కగా లేవు, అవుట్ సోర్సింగ్లో మొత్తం వారి కాలంలో దోపిడీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే నల్గొండ జిల్లా ప్రజల్ని వంచినటువంటి బీఆర్ఎస్ ఈనాడు మరి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీకి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు రాదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ప్రజల కన్నీళ్లు దూర్చడానికి ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి రేపు రైతులను రాజు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇది రైతు ప్రభుత్వంగా, రైతులకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పక్షపాతిగా నిలబడ్డాడు. మహిళలని కోటీశ్వరులు చేయాలని చెప్పేసి పావులాలేని వడ్డీ రుణాలే కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లే కావచ్చు, నూతనంగా ఆర్టీసీలో వారికి ఇచ్చేటువంటి కొత్త బస్సుల పథకాలే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలోనే మహిళలకు అధిక భాగం, సింహభాగం చట్టపరంగా కేటాయించి మహిళా పక్షపాతిగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి అన్నకు రేపు తప్పకుండా రాబోయే రోజుల్లో ఆదరణ లభిస్తుంది. 2029 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పూర్తి విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈ జిల్లాలో 6కు 6 పెరిగితే 9, వీటన్నిటిని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని 2029 నాటికి పూర్తి చేసి ఈ ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకొని ఇటువంటి అనేక సభల ద్వారా సందేశం వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప మీరు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరు. బొత్సున్నామే
ఏ జడేసినా నడుస్తుంది. బట్టగుండు ఒక నూనె పెడితే ఏంది, లేకపోతే ఆ నెత్తికి కత్తి ఉంటేంది లేకుంటేది. నువ్వు నెత్తోడ కాదు కత్తోడ కాదు. ఈ జిల్లాల ఒక్కటే కదా, ఏకలింగం అంటారు కదా ఈ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు మరి మిమ్మల్ని కర్రు పెట్టి కాల్చిర్రు కదా, మళ్ళీ తిరిగి మా మీద ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. మీ చరిత్ర చెప్పాలంటే దళితులను అడిగితే చెప్తారు. దళితులను సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, లొట్ట పీస్ ఇస్తా అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఎక్కడ జరిగింది అది చూడండి. ఇప్పుడు ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని అంశాలు జరుగుతున్నటువంటి లోపల వారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగి ఉండవచ్చు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారనో లేకపోతే ప్రభుత్వాన్ని చేస్తారంటే ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా చేసి ఉండవచ్చు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎక్కడ కూడా అరెస్టు చేయలేదు. అదంతా కూడా అవాస్తవం. ఉన్నటువంటి నా తెలంగాణ ఆడపడుచుల యొక్క దీవెన సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఆషామాషిగా వచ్చేటువంటి సభ కాదు. డబ్బులు పెడితేనో లేకపోతేనే పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూనో వచ్చినటువంటి సభ కాదు, ఆదరణ కాదు. సంపూర్ణంగా నల్గొండ జిల్లా ప్రజల యొక్క దీవెన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నిన్న జరిగినటువంటి సభతోటి ఆ సభకు హాజరైన వేలాది మంది ప్రజల యొక్క దీవెనలు నినాదాలు స్పష్టంగా కనపడ్డాయి. और एक बार కాంగ్రెస్ సర్కార్ और एक बार సీఎం రేవంత్ అన్న అని చెప్పేసి నా అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు నినాదాలతో డ్యాన్సులతో చాలా సంతోషంగా గౌరవంగా ముఖ్యమంత్రి గారిని వారందరూ కూడా స్వాగతించారంటే మాకెంతో సంతోషమవుతుంది. ఈ సందర్భంగా ఈ సభను విజయవంతం చేసినటువంటి నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకు, కార్మికులకు, అదేవిధంగా అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదల సమాజం నుంచి ఇవాళ ఏ కోరికతోనైతే అధికారం అప్పజెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే ఆదర్శమైనటువంటి ఒక పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలబడి